హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12వ తేదీన కొత్త పెన్షన్లు విడుదలవుతాయని చెప్పి ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వము ఈ యొక్క కొత్త పెన్షన్ల విడుదలను వాయిదా అయితే వేయబోతున్నట్లయితే సమాచారం అయితే వచ్చిందనమాట. అయితే ఎందుకు వాయిదా వేయబోతున్నారు అనేది నేను మీకు క్లారిటీ ఇస్తాను. అలానే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తానండి. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పెన్షన్స్‌కి సంబంధించి లేటెస్ట్‌గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా తెలియజేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెన్షన్స్‌కి రిలేటెడ్‌గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా మీరు పొందవచ్చనమాట. అలానే పెన్షన్‌లకు సంబంధించినటువంటి ప్రతి అప్లికేషన్ ఫార్మ్స్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఒకే లింక్‌లో అయితే నేను అప్డేట్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెడుతున్నాను. దాన్నైతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే యాక్చువల్‌గా జూన్ 12వ తేదీన పెన్షన్‌లను పంపిణీ చేస్తామని చెప్పి గతంలో అంటే లాస్ట్ మంత్‌లో అయితే ఏపీ గవర్నమెంట్ అయితే ప్రకటించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని థర్డ్ ఇయర్‌లోకి వెళ్తున్నటువంటి ఈ సందర్భంగా కొత్త పెన్షన్‌లకు అవకాశం ఇస్తామని చెప్పి మీడియాకైతే తెలియజేసిందనమాట. చాలామంది కూడా వీడియోస్ చేయడం జరిగింది. దాని మీద నేను కూడా వీడియో అయితే చేశాను. యాక్చువల్‌గా నేను ఒక 2 డేస్ బ్యాకే చెప్పేసాననమాట ఈ ఇన్ఫర్మేషన్‌ని. కొత్త పెన్షన్‌లు అనేటివి జూన్ 12న రాకపోవచ్చు అని చెప్పి చెప్పాననమాట. అనుకున్నట్లుగానే దీనికి అనుకూలంగా మనకు సమాచారం అయితే రావడం జరిగిందనమాట. అయితే ఈ కొత్త పెన్షన్‌లకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం మీరు గమనించినట్లయితే, ప్రస్తుతానికి స్పోర్ట్స్ పెన్షన్‌కి సంబంధించి ఎవరైతే దరఖాస్తులు చేసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళు 12థ్ లోపల దరఖాస్తులు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే రీసెంట్‌గా ఒక నోటిఫికేషన్ అయితే పంపించింది. ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎలిజిబుల్ అయ్యి ఉన్నారో, వాళ్ళు తప్పనిసరిగా 12థ్ లోపల ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సబ్మిట్ చేయండి. మీరు స్పోర్ట్స్ అనేది ఎలిజిబుల్ అయ్యారనేది మీకెలా తెలుస్తుందంటే, మీ భర్త ఆల్రెడీ పెన్షన్‌కి యొక్క పొందుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో మీ భర్త, ఆయన చనిపోయినట్లయితే మీరు స్పోర్ట్స్ కింద ఎలిజిబుల్ అవుతారు పెన్షన్‌కి. కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 12వ తేదీ లోపల మీ సచివాలయంకి వెళ్లి ప్రాపర్‌గా అప్లికేషన్ అనేది ఇచ్చేసి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సబ్మిట్ చేసినట్లయితే మీకు పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్ అంటే ఈ జూన్ నెలలో అప్లై చేసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ జూలైలో మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. రూ. 4,000 కేటగిరీలో. ఓకేనా? కాబట్టి ఇలా ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మాత్రమే ప్రస్తుతానికి అప్లికేషన్స్ అనేటివి తీసుకొని వాటిని ప్రాసెసింగ్ అనేది చేస్తున్నారు. యాక్చువల్‌గా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే జూన్ 12న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ సందర్భంగా మేము కొత్త పెన్షన్‌లకు అవకాశం ఇస్తాము. ఎవరైతే రాష్ట్రంలో వితంతువులైతే ఉన్నారో ఓకేనా? వితంతువులు భర్త చనిపోయినటువంటి స్త్రీలైతే ఉన్నారో వారికి సంబంధించి మేము అవకాశం ఇస్తాము. మా యొక్క డేటాలో ఆల్రెడీ 1,50,000 మంది అయితే ఉన్నట్లు ప్రభుత్వం అయితే గతంలోనే లెక్కలు చెప్పిందనమాట. వారికి అవకాశం ఇస్తూ వారి దగ్గర నుంచి కేవైసీలు తీసుకుంటాము. కేవైసీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. అలానే కొత్త వారికి కూడా అవకాశం ఇస్తామని చెప్పి మీడియాకైతే చెప్పారు. అయితే ఈ ప్రాసెస్‌కి సంబంధించి ప్రస్తుతానికి మీరు సచివాలయం ఎంప్లాయీని అడిగినా కూడా ఎలాంటి సమాచారం అయితే ఇవ్వడం లేదనమాట. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కొత్త పెన్షన్‌లు ఏవైతే మనం మాట్లాడుకుంటూ ఉన్నామో అవనేటివి ఈ జూన్ 12న అయితే రావడం లేదు. అయితే ఎప్పుడు విడుదల చేయవచ్చు. దీనికి సంబంధించి కూడా నేను ఒక సమాచారం చెప్తానండి. జూన్ 12న ఈ పెన్షన్‌లకు సంబంధించిన అప్డేట్స్ గనక రాకపోయినట్లయితే మనకింకా జూలై నెలలోనే ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి రావచ్చు. అది కూడా ఇక్కడ ఏ విధంగా రావాలంటే ప్రభుత్వం యొక్క డేటా అనేది ఏదైతే ఉందో 1,50,000 మంది వారి దగ్గర నుంచి కేవైసీ ప్రాసెస్‌లు తీసుకోవాలి. అదేవిధంగా ఆ కేవైసీ ప్రాసెస్‌లో భాగంగా వాళ్ళు లైవ్‌లో ఉన్నారా లేదా అనేది ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫికేషన్ అనేది చేయాలన్నమాట. దీనికి సంబంధించి ప్రతి గ్రామ వార్డు సచివాలయంకైతే లిస్ట్ అనేది రావాలి. ఆ లిస్టు ప్రకారము ఆ గ్రామంలో ఎవరైతే వితంతువులు ఉన్నారో వాళ్ళు లైవ్‌లో ఉన్నారా లేదా అనేది ప్రభుత్వం అయితే చూసుకొని ఒకవేళ వాళ్ళు ఉండినట్లయితే వారికి సంబంధించి పెన్షన్స్ అనేటివి శాంక్షన్ చేయాలి. అదేవిధంగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. ఒకవేళ ఆ గ్రామంలో ఒక 10 మంది గనక ఎలిజిబుల్ అయ్యి ఉండి 8 మంది గనక ఉండినట్లయితే ఓకే. ఇంకొక ఇద్దరు ఉంటారు గదా! వాళ్ళు గనక లైవ్‌లో లేకపోయినట్లయితే వారికి సంబంధించి కొత్త వారికి అవకాశం అనేది ఇవ్వాలి. ఇలా 2 ప్రాసెస్‌లనేటివి జరగాలి. ప్రభుత్వము ఇప్పటికే మనకు జూన్ 12న ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్స్ అనేటివి ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ పాటికి ఈ యొక్క లిస్ట్ అనేది రావాలన్నమాట సచివాలయంకి. లిస్ట్ గురించి కూడా నేనైతే ఒకసారి అడగడం జరిగిందనమాట ఈరోజు వెళ్లి. వాళ్ళేం చెప్పారంటే ఇంకా మాకు ఎలాంటి ఈ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ రాలేదు అని చెప్పి చెప్పారనమాట. కాబట్టి ప్రాసెస్ అయితే ఇదేనండి. నేను చెప్పిన ప్రాసెస్సే మాక్సిమం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం యొక్క డేటాలో 1,50,000 మందైతే ఉన్నామని చెప్పారు గదా! వారికి సంబంధించి ముందుగా ప్రయారిటీ అయితే ఇవ్వాలి. తర్వాత కొత్త వారికి అవకాశం ఇవ్వాలనమాట. ఇలా ఒక్కొక్క కేటగిరీకి సంబంధించిన పెన్షన్‌లను ప్రభుత్వం రిలీజ్ చేసుకుంటూ రావాలనమాట. అదే దిశగా అడుగులు వేస్తున్నట్లు కూడా సమాచారం అయితే ప్రస్తుతానికైతే ఉంది. కాబట్టి జూన్ 12న పెన్షన్‌లను ఇవ్వడం లేదు. కొత్త పెన్షన్‌లను విడుదల చేయడం లేదు. క్లారిటీగా మీకైతే చెప్పాను. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా
ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయమని చెప్పాను కదా! వాటి గురించి చెప్తాను చూడండి. మీరు స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎలిజిబుల్ అయ్యుంటే ఆల్రెడీ మీకు ఈ పాటికే మీ యొక్క సచివాలయం ఎంప్లాయీస్ అయితే చెప్పి ఉంటారు. సో, డాక్యుమెంట్స్ అనేటివి రెడీ చేసుకొని పెట్టుకొని సో, మా దగ్గర ఇవ్వండి అని చెప్పి. ఆ డాక్యుమెంట్స్ గనక చూసుకున్నట్లయితే స్పోజ్ ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా వారి యొక్క ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ, రేషన్ కార్డు, నెక్స్ట్ భర్త మరణించినటువంటి మరణ ధృవీకరణ పత్రము, నెక్స్ట్ వచ్చేసి కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము, అలానే పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబరు, 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇవన్నీ కూడా మీరు సచివాలయంలో గనక ఇచ్చినట్లయితే మిమ్మల్ని స్పోర్ట్స్ కేటగిరీ కింద అయితే పెన్షన్‌లకు అప్లై అయితే చేస్తారు. మీ యొక్క అప్లికేషన్ డైరెక్ట్‌గా ఎంపీడీఓ ఆఫీస్‌కి లేకపోతే మున్సిపల్ ఆఫీస్‌కి అయితే వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఉంటారో మీ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సచివాలయం నుంచి స్కాన్ చేసి పెడతారు కదా! ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అక్కడ వెరిఫై చేసుకుంటారు. ఓకే. వీళ్ళు ఎలిజిబుల్ అయినట్లయితే మీ పెన్షన్ అనేది ఆన్‌లైన్‌కి అయితే ఎక్కిస్తారనమాట. ఆన్‌లైన్‌కి ఎక్కిచ్చి తర్వాత కేవైసీకి అయితే రిటర్న్ అయితే వస్తుంది సచివాలయంకి. అప్పుడు మళ్ళీ మీరు కేవైసీ కనుక ఏసేసినట్లయితే మీకు నెక్స్ట్ మంత్ పెన్షన్ అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ తప్ప మిగతా ఏ ప్రాసెస్ కొత్త పెన్షన్‌లకు సంబంధించి ప్రస్తుతానికైతే జరగడం లేదండి. ఓకేనా? ఒకవేళ జరిగినట్లయితే ఖచ్చితంగా మీడియా ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ప్రతి న్యూస్ ఛానెల్‌లో కూడా ఈ యొక్క టాపిక్ ఏదైతే ఉందో కొత్త పెన్షన్‌లు అనేది చాలా ట్రెండింగ్‌లోకి అయితే వెళ్ళిపోతుందనమాట. సో, మీరు అలా కూడా తెలుసుకోవచ్చు. ఓన్లీ మా ఛానల్ ద్వారానే మీరు తెలుసుకోవాలని చెప్పి నేను చెప్పడం లేదు. సో, మీకు మీడియా ద్వారా వస్తుంది ఇన్ఫర్మేషను. అలానే సో, ప్రముఖ ప్రైవేట్ యాప్స్ ఉన్నాయి. వాటి ద్వారా కూడా వచ్చేస్తుంది. అలానే మనకు ముఖ్యంగా న్యూస్ పేపర్‌లో కూడా పబ్లిష్ అవుతాయి. ఇలా చాలా వరకు కొత్త పెన్షన్‌లు అనే టాపిక్ అనేది ట్రెండింగ్‌లోకి అయితే వస్తుందనమాట. ఖచ్చితంగా ప్రభుత్వం గనక వీటి మీద అప్డేట్స్ గనక రిలీజ్ చేసినట్లయితే. ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు కాబట్టి ఈ జూన్ 12న కొత్త పెన్షన్‌లు అని మాట్లాడుకున్నాం గదా! సో, దాన్ని కొంచెం వాయిదా వేసినట్లే మనం భావించుకోవాలనమాట. ఓకేనా? సో, ఇదండి ఫైనల్‌గా ఇన్ఫర్మేషను. సో, ఈ యొక్క కొత్త పెన్షన్‌లకు సంబంధించి ఎలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు ప్రస్తుతానికి. అలానే ఎవరైతే దివ్యాంగులు, వికలాంగులు ఉన్నారో వాళ్ళు కూడా పెన్షన్‌లకి ఎదురు చూస్తూ ఉన్నారు. సో, వారికి గూడా త్వరలోనే గుడ్ న్యూస్ అనేది రావచ్చు. అది ఎప్పుడు రావచ్చు అనేది గూడా నేను చెప్పలేను. అయితే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారము ఈ యొక్క దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించి ఎవ్రీ మంత్ గూడా ఈ యొక్క సదరం స్లాట్స్ బుకింగ్‌కి సంబంధించి అయితే కొత్త విధానాన్నయితే ప్రభుత్వం తీసుకురాబోతున్నట్లయితే తెలుస్తోంది. అలానే వికలాంగత్వానికి బట్టి వాళ్ళకి స్పెషల్‌గా యూడీఐడీ కార్డ్స్ గూడా ఇస్తామని జెప్పైతే ప్రభుత్వం జెప్తుంది. అంటే ఇంత పర్సెంటేజ్ నుంచి ఇంత పర్సెంటేజ్ అంటే ఎగ్జాంపుల్‌కి ఈ యొక్క 40% బిలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక కార్డ్ ఇస్తారు. 40-80 అబోవ్ ఉన్నటువంటి వాళ్ళకొచ్చేసి బిలో ఉన్నటువంటి వాళ్ళకొచ్చేసి ఒక కార్డ్ ఇస్తారనమాట. 80-100% ఉన్నటువంటి వాళ్ళకి ఒక కార్డ్ అయితే ఇస్తారు. ఇలా డిఫరెంట్ కార్డ్స్ గూడా యూడీఐడీ కార్డ్స్ అనేటివి ఇస్తామని జెప్పైతే గతంలో చెప్పి ఉందనమాట. సో, వీటి మీద ప్రాసెసింగ్‌లనేటివి జరుగుతాయి. సో, నేను తప్పకుండా వీడియో అనేది చేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. మిస్ అవ్వకూడదనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెన్షన్‌లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా నేను వెంటనే వీడియో అనేది చేయడం జరుగుతుంది కాబట్టి మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. అలానే ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానెల్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంది. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఏదైనా సమాచారం ముందుగా నేను టెలిగ్రామ్ ఛానెల్‌లోనే ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకైతే వస్తాను. So please like the video and subscribe to my channel.